రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి చాలా అద్భుతమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు వస్తున్నాం. అందులో భాగంగానే పెన్షన్ని మరి 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం, వికలాంగులకి 100% డిజేబిలిటీ ఉంటే వారికి 15,000 రూపాయలు, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఇది నిజంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి మమకారంతో, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా మొదట అడుగు వేశాం. అదేవిధంగా ప్రజలకి అత్యవసరంగా ఇవాళ నిర్మాణ రంగానికి సంబంధించి ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తగ్గాలని భావించేటటువంటి దాంట్లో భాగంగా ఉచిత ఇసుక అందించడం జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక కూడా కేవలం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, అక్కడ లోడింగ్ ఛార్జీలు కట్టుకుంటే ఫ్రీగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే డిఎస్సి ఏదైతే ఇవాళ విద్యార్థులకి చాలామంది ఎంప్లాయ్మెంట్లకు ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 16,500 మందికి మెగా డిఎస్సి కూడా నిర్వహణ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఆగస్టు నెలలో అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి మూసేశాడో, తిరిగి మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే మరి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇవాళ వర్షాలు కొద్దిగా స్లోగా ఉన్నాయి, వాటర్ మేనేజ్మెంట్ చేతకాక పులిచింతల కృష్ణా డెల్టాని ఇవాళ ఎడారి చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎడారి చేశాడు. పులిచింతల్లో 30 నుంచి 40 టీఎంసీ నీరు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటే ఆనాడు వర్షాలు పడతా ఉంటే ఆ వర్షం పడిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదిలేశారు. కనీసం ఆ పులిచింతల్లో వాటర్ నిలబెట్టుకున్నట్టయితే ఇవాళ మనకు దాహార్తికి ఇబ్బంది లేకుండా ఉండేది, పంటకు కూడా ఉపయోగపడేది. ఇవాళ కేవలం 1/2 టీఎంసీ కూడా లేదు అక్కడ. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మాణం చేసినటువంటి పట్టిసీమ వల్ల ఇవాళ నిజంగా మేము వచ్చిన తర్వాత వాటర్ మీద చాలా చాలా బాగా భయపడ్డాం. తాగడానికి నీళ్ళు లేవు, వర్షాలు లేవు, కృష్ణానది రాదు, ఎలా ఉన్న వాటర్ చూస్తే ఒక 10 రోజులు 15 రోజుల నుంచి రాదు, మచిలీపట్నానికి ఇబ్బంది వస్తుందని చెప్పి చాలా భయపడ్డాం. భగవంతుని ప్రార్థించాం, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పట్టిసీమ పంపులు స్టార్ట్ చేశారు. పట్టిసీమ వాటర్ ఇమ్మీడియట్గా మనకి కృష్ణానదిలోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ చేసుకున్న తర్వాత మొన్న వాటర్ వదిలాం. ఆల్రెడీ ఇప్పుడు ఆ వాటర్ మనకు వచ్చి రావడం వల్ల ఇవాళ మన తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ పంపుల చెరువు కానీ వాటర్ ఫిల్ చేస్తాం. ఇది ఇలాంటి వాటర్ మ్యాన్ చేతకాక మరి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పేరు నాని గారు ఎన్నో కౌరులు చెప్తాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం, లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తిట్టే కార్యక్రమాలు చేశారు గతంలో. ఇవాళ చూడండి మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది, కేవలం మీ చేతకాంతనం కదా. ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ చక్కటి అభిప్రాయాలు చెప్పండి, డైరెక్షన్ మీరు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడానికి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలకి. సిగ్గుండేనా ఇప్పటికైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాళ్ళు చూడండి బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, రోడ్లు మెయిన్ రోడ్డు గుండ్ల పోడ్చలేకపోయిన చేతకైన వ్యక్తి. దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే ప్రతి వారం మరి ముఖ్యంగా ప్రజా దర్బార్ నిర్వహించుకుని సమస్యలన్నీ కూడా తీసుకున్నాం. ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి రెస్పాండ్ చేస్తున్నాం, రెస్పాన్స్ చెప్పడం జరుగుతుంది. ఏం జరిగింది ఏంటని ఎక్కువగా టిట్కో వీళ్ళకి సంబంధించి దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి, స్టేట్ లెవెల్లో తీసుకోవాలి, దాని మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. మరి నేను కూడా ఎందుకంటే ఇప్పుడు 2 డిపార్ట్మెంట్స్ కూడా అస్తవ్యస్తం చేశారు, దానివల్ల నేను ఎక్కువ టైం
మరి గవర్నమెంట్లో ఉండి డిపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకోవాల్సిన పని మీద కొద్దిగా నేను కొంత టైం ఎక్కువ పెట్టలేకపోతున్నాను. త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతాయి. ఒక వారం 10 రోజులు అవన్నీ అయితే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేపిస్తున్నాం. ఇంకా దగ్గరుండి అన్నీ కూడా దగ్గరుండి చేస్తాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించాం. మున్సిపాలిటీ మొత్తం కూడా డ్రైవ్ పెట్టి డివిజన్ల వారీగా డ్రైవ్ చేస్తూ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా. ఇవాళ వర్షం పడింది, నిన్న పెద్ద వర్షం పడింది. కేవలం 1-2 గంటల్లో మొత్తం నీళ్ళు లాగిచ్చేస్తాం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. షిల్ట్ తీస్తాం మొత్తం డ్రైనేజీల్లో 5 ఏళ్ళు షిల్ట్ని మురుగు కూపంగా పెట్టారు డ్రైనేజీల్లో. పడిన వర్షం కూడా మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంది. ఇవాళ ఒక మహర్దశ రాబోతోంది. ఇవాళ ఏవైతే ఉన్నాయో స్టేట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ ఇవ్వాల్సినవి ఉంటాయి. మొన్ననే మున్సిపాలిటీలో కూడా తీర్మానం పెట్టించాం. ఏదైతే అమృత్ స్కీమ్కి సంబంధించి కానీ మిగతా స్కీమ్స్కి సంబంధించినటువంటి దాదాపు 58 కోట్ల రూపాయలు మచిలీపట్నం మున్సిపాలిటీకి వచ్చే ఉన్నాయి. దానికి సంబంధించి మున్సిపాలిటీలో తీర్మానం చేయమని చెప్పి మనం పెట్టడం కూడా జరిగింది. ఆ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తాం. త్వరలోనే ఒక 50-60 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఎంపీ గారు కూడా బాలసౌర్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. వారి కృషితో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన బీపీసీఎల్ వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. ఒక రిఫైనరీ, అతిపెద్ద రిఫైనరీ దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అలాగే చాలా కంపెనీలు కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరగా బందర్ పోర్టు పనులు పూర్తి చేయటం, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేయటం, ఒక ఇండస్ట్రీస్ ఏ రకంగా తీసుకురావాలి, ప్రజల్ని ఎలా మనం చైతన్యం చేసుకోవాలి, దాంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని కూడా పూర్తి అవగాహనతో ముందుకెళ్ళి రాబోయే 2-3 సంవత్సరాలు ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇది ప్రజా దర్బార్ అనేది ప్రతి వారం నిర్వహించుకుని ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తీసుకుని అతి త్వరలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.